బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నిన్న మాధురి యాక్సిడెంట్ పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పలాస లక్ష్మీపూర్ టోల్ దగ్గర మాధురి కారు ఢీకొట్టడంతో ఒడిశాకు చెందిన వాహనం ఒకటి ప్రమాదానికి గురైంది. ఇందుకే మాధురి కారు ఢీకొట్టిన వాహనం ఎవరిది, అందులో అసలు ఎవరున్నారు, వారేమంటున్నారో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అన్న ఇంకా కనటాలి చెప్తా ఒక సెకండ్ బయట వేస్తున్నాను. ఇప్పుడు మీకు యాంకర్ చెప్తాను. సహకరించండి మేడం, పర్లేదు పలాస లక్ష్మీపూర్ టోల్ దగ్గర మాధురి కారు ఢీకొట్టడంతో ఒడిశాకు చెందిన వాహనం ఒకటి ప్రమాదానికి గురైంది. మాధురి కారు ఢీకొట్టిన వాహనం ఎవరిది, అందులో ఎవరున్నారు, వారేమంటున్నారో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మాధురిది యాక్సిడెంట్ అనుకున్నారు అంతా కూడా. ఒకవేళ టెక్కలిలో వెళ్తున్న సందర్భంలో మధ్యలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిందేమోనని భావించారు. కానీ అనూహ్యంగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాధురి స్వయంగా మీడియా ముందు చెప్పింది, ఇది యాక్సిడెంట్ కాదు, నేనే గుద్దాను అంటూ, నేనే కావాలని గుద్దేశాను అంటూ, అంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇంకో కారును గుద్దాను, వాస్తవానికి లారీని గుద్దుదాం అనుకున్నాను, కానీ ఎదురుగా కారు కనపడింది కాబట్టి ఈ కారును గుద్దానంటూ ఆమె స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొదటి యాక్సిడెంట్ అనుకుంటే యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేసేవారు, అక్కడ ఆవిడ విక్టిమ్ అయి ఉండేవారు. కానీ ఇక్కడ నేనే ఇంకో కారును గుద్దానని స్వయంగా చెప్పిన నేపథ్యంలో దీన్ని ఏ కేసు కింద పరిగణించాలి? ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎదుటి కారులో ఉన్న వ్యక్తుల్ని చంపే ప్రయత్నం చేస్తే, ఒకవేళ తాను చనిపోయేవాలనుకున్న ఉద్దేశంలో ఎదుటి కారును కుదరటం ద్వారా ఆ కారులో ఉన్న వ్యక్తుల్ని చంపే ప్రయత్నం చేస్తే అది హత్యాయత్నం కింద వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి దీన్ని ఏ కోణంలో కేసులు నమోదు చేయాలి, ఏ విధంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న ఆలోచనలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మాధురి ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో ఆ మానసిక పరిస్థితి ఏంటన్న దాని మీద కూడా విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. తాను చచ్చిపోవాలనుకుంటే ఇంకో కారును కుదరటం ఏంటి, ఇంకో కారులో కూడా మనుషులు ఉంటారు కదా, వాళ్ళ ప్రాణాలకి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆలోచన కూడా మాధురికి లేకపోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఆమె గుద్దిన కారు, ఆమె స్కోడా కారులో వెళ్తుంది, ఎదురుగా మారుతి ఇగ్నిస్ కారు, అంటే బ్లూ కలర్లో ఉన్న ఇగ్నిస్ చిన్న కారులో వేరే ఫ్యామిలీ వెళ్తోంది. ఆయన ఒరిస్సా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సుధాకర్ గారు, ఒరిస్సా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ఉన్న సుధాకర్ గారు ఆయన ఫ్యామిలీతో కలిసి ఒరిస్సా వెళ్తున్న సందర్భంలో ఈవిడొచ్చి ఈ రకంగా గుద్దింది. అదృష్టవశాత్తు ఆ ఫ్యామిలీ సుధాకర్ గారు బయటపడ్డారు. ప్రస్తుతం సుధాకర్ గారు అందరి డిస్కషన్ కూడా ఇప్పుడు వీళ్ళ మీదే ఉంది. అసలు ఎంతసేపు గుద్దిన మాధురిని మీడియాలో చూపిస్తున్నారు, కానీ ఆవిడ వెళ్ళి ఏ కారునైతే గుద్దిందో ఆ కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా డిస్కషన్ జరుగుతుంది. అందుకనే బిగ్ టీవీతో మాట్లాడటానికి సుధాకర్ గారు, సీనియర్ అడ్వకేట్ సుధాకర్ గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే. హలో నమస్తే అయ్యా. నమస్తే సుధాకర్ గారు, నమస్తే అండి. అయ్యా నమస్తే, చెప్పండి సార్. హలో సుధాకర్ గారు. అయ్యా చెప్పండి. సరే, నమస్తే. ఇవాళ మీరు అదృష్టం, బహుశా మీ సతీమణి చేసిన పూజల కారణంగా ఇవాళ మాతో లైవ్లో మాట్లాడే పరిస్థితిలో ప్రాణాలతో ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. నిజమేనా? నిజమే. ఎందుకంటే ఏ విధంగా ప్రమాదం జరిగిందో మేము మళ్ళీ బ్రతికి బయటపడతాం అనుకోలేదు. అందరు ముగ్గురు కూడాను, నేను, మా ఆవిడ, తర్వాత డ్రైవర్ కూడాను సేఫ్గా బయటపడ్డాం. అంటే ఆ టైంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఆ ప్రమాదం ఎలా జరిగిందండి? బ్రాహ్మణ్ తర్ల ఒక పెళ్ళి అటెండ్ అవ్వడానికి వచ్చాం. అక్కడి నుండి రిటర్న్ అవుతున్నాం, పలాస రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో ఒక నిమిషం కారు ఆపాం. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో మ్యాప్ చూద్దామని, కరెక్ట్ అడ్రస్ చూద్దామని. అది ఆపిన ఒక్క నిమిషంలోనే వెనక నుండి చాలా తీవ్రంగా, చాలా అతివేగంగా ఒక కారు వచ్చి గుద్దేస్తే మా కారు కూడా తిరగబడిపోయింది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. కారు వెనకాతల
అద్దాలు అన్ని విరిగిపోయాయి, ఆ గుండె అయిపోయి ఆ దాంట్లోంచి మేము నెమ్మదిగా బయటపడ్డాం. మా ఆవిడకి అయితే చిన్న ఇంజురీ జరిగింది, కానీ నాకు డ్రైవర్కి కూడా ఏమి ఇంజురీ జరగలేదు. మేము ఇద్దరు సేఫ్గా ఉన్నాం. ఆవిడకి ఇంజురీ జరిగింది, నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. హాస్పిటల్లో దానికి స్టిచెస్ గట్రా పడ్డాయి. పట్టిన తర్వాత షీఈ్ నవ్ ఆల్సో నార్మల్. మేము ముగ్గురు బయటపడ్డాం. ఇప్పుడు కటక్ రిటర్న్ వెళ్తుండగా ఇక్కడ మనకి తటస్థించడం జరిగింది, కాలవడం. అందుకే ఈ విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. సార్, అంటే ఆమె వచ్చి కారుతో మీ కారును గుద్దిన సమయంలో మీరు కారులోనే ఉన్నారండి, దిగి నిలబడి ఉన్నారా బయట? కారులోనే ఉన్నాం. మేము కారులోనే ఉన్నాం. కారు ఆపి ఒక నిమిషం కూడా కాలేదు, ఆగి ఉన్నాం. అక్కడి నుంచి జస్ట్ కారులో కూర్చొని ఉన్నాం. వెనక నుండి తీవ్రంగా ఈ యాక్సిడెంట్ జరిగింది. జరగడం చేత చాలా ప్రమాదకరమైన పరిస్థితి జరిగింది. దాని తర్వాత నెమ్మదిగా ఎలాగో బయటపడ్డాం. కానీ ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుందని తర్వాత తెలిసింది మాకు. అలాంటప్పుడు మా కారే దొరికిందా అనిపిస్తుంది. ఏది జరిగినా ఇలాంటి ఇంత నెగ్లిజెంట్గా ఉన్న వాళ్ళకి మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. అదే పోలీస్ స్టేషన్లో కూడా మేము రిపోర్ట్ ఇచ్చాం. దాన్ని బట్టి వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. సార్, ఆవిడ వారింది స్కోడా కారు, పెద్ద కారు. మీదేమో చాలా చిన్న కారు, ఇగ్నిస్ కారు. సో ఆవిడ వచ్చిన వేగానికి మీ ఇగ్నిస్ కారు బోల్తా కొట్టిందని మీరే చెప్తూ ఉన్నారు. ఆ టైంలో మీ అందరి సిచ్యువేషన్ ఏంటి సార్? కారులో ఉన్నారు, బోల్తా కొట్టినప్పుడు మీరు తలకిందులు అయిపోయి ఉంటారు. మిమ్మల్ని ఎవరు బయటికి లాగారు? తలకిందులు అయిపోయాం. ఫ్రంట్ సీట్ లో నా బెల్ట్ కట్టుకొని ఉన్నాను కదా, ఆ బెల్ట్ వల్ల కొంత రక్ష కలిగింది నాకు. మా ఆవిడ బ్యాక్ సీట్ లో కూర్చుంది కాబట్టి పడిపోయి అందుచేత ఇంజురీస్ జరిగాయి. నెమ్మదిగా ఎలాగో బయటపడ్డాం. అక్కడ మాకు ఫుల్గా సఫకేషన్, ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తం మీద ఎలాగో బయటపడ్డాం. మిమ్మల్ని ఎవరు బయటికి లాగారు సార్? మీరే డోర్లు తీసుకుని వచ్చారా, ఎవరన్నా వచ్చి సాయం చేశారా? చాలా జనం అక్కడ కుదిరారు, చాలా చేరారు. డోర్స్ తీయడానికి మేము ప్రయత్నిస్తున్నాం, కానీ మొత్తం మీద ప్రజల సహాయం వల్లే మేము బయటికి రాగలిగాం. ఆవిడ వాడిన స్కోడా కారుకి ఎయిర్ బెలూన్స్ ఉంటాయండి. ఒకవేళ ఇన్ కేసు యాక్సిడెంట్ అయినా, బాల్తో కొట్టినా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి ఆవిడ ప్రాణాలకి ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఆవిడకి చిన్న గాయం కూడా కాల. మీ కారుకి ఎయిర్ బెలూన్స్ ఉండవు. మీ కారుకి ఎయిర్ బెలూన్స్ ఉండే అవకాశం తక్కువ. మీ ప్రాణాలతో చెలగాట వాడినట్టే కదా ఆవిడ? లేదు, మా కారు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ యాక్సిడెంట్ వెనక పక్క జరిగింది కాబట్టి దాని ఇంపాక్ట్ లేదు. ఫ్రంట్ సైడ్ జరిగి ఉంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చిండేవి బయటికి. ఓకే, వెనక పక్క నుంచి యాక్సిడెంట్ అయింది కాబట్టి మరి ఎయిర్ బ్యాగ్స్ మీద ఇంపాక్ట్ పడలేదు, అవి బయటికి రాలేదు. కానీ ప్రమాదం మాత్రం జోరుగానే జరిగింది. గాజు మొక్కలు కూడాను నాకును మా ఆవిడకి కూడాను గుచ్చుకున్నాయి. అంటే కారు తలకు గాజు గట్ట విరిగిపోయింది కదా. అవునండి. తర్వాత చాలా ఇంజరీస్ జరిగాయి. కానీ నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. మా ఆవిడకి మాత్రం స్టిచెస్ పడ్డాయి, దానికి రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు మేము బయలుదేరిపోయే ప్రయత్నంలో ఉన్నాం. సార్, ఇప్పుడు ఆవిడ కారు యాక్సిడెంట్ అయిన వెంటనే ఆవిడ జనాలు వచ్చి కారులోంచి బయటికి లాగినట్టున్నారు. ఆ సందర్భంలో మీరు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం కానీ, ఆవిడ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే ప్రయత్నం కానీ ఏమీ జరగలేదా? తను అప్పుడు సెన్స్లెస్ లో ఉన్నట్టుగా చెప్పారు, మాకు అందింది కబురు. ఓకే, తనకు అప్పుడు సెన్స్ లేనట్టుగా మాకు తెలిసింది. కారు అప్పట్లో మరి అక్కడ ఆగడానికి, ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. అంబులెన్స్ వచ్చి తనకు తీసుకుని వెళ్ళిపోయింది ఆ యాక్సిడెంట్ చేసిన అమ్మాయికి. ఓకే, మేము ప్రైవేట్ మా కార్లోనే, మా రిలేషన్స్ కార్లోని ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి మొదట ప్రిలిమినరీ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత పోలీసులు వాళ్ళు వచ్చారు, అక్కడ తీసుకొని వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకెళ్ళి అక్కడ స్టిచెస్ గట్రా అయ్యాయి. సార్, ఇక్కడ మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీకు తెలియని సెక్షన్లు లేవు నేను అనుకోవటం. మీరంత సీనియర్ అయితే ఈ విషయంలో ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, అది ఆవిడ ఇష్టం. ఆవిడ ఎక్కడైనా చావచ్చు, ఎలా అయినా చావచ్చు. కానీ ఇంకొకరి జీవితాలతో, అంటే మీలాంటి వారి జీవితాలతో ఆటలాడుకునేలా మీ కారును గుద్ది ఆవిడ చచ్చిపోవాలనుకోవటం, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆవిడ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఒకరి ఇష్టం అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అది కూడా అఫెన్సే. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. అందుచేతను తను అందులో కూడా తను శిక్ష పడాలి తనకి. తర్వాత మా కారుకి నెగ్లిజెంట్గా యాక్సిడెంట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా శిక్ష పడాలి.
కాబట్టి ఇటువంటి వాటికి కఠినమైన శిక్ష ఇస్తేనే అదొక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి పనులు చేయకూడదని. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎదుటి వారి తాలూకు పరిస్థితి ఆలోచించకుండా యాక్సిడెంట్ చేయడం అన్నది చాలా అసందర్భం. తను ఒకవేళ కానీ తనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తను సాల్వ్ చేసుకోవాల్సిన మార్గాలు వేరే ఉన్నాయి. తర్వాత స్కోడా కార్లో వెళ్తూ గుద్దిస్తే తను చనిపోతుంది అనుకోవడం కూడా ఒక ఫూలిష్ అటెంప్ట్. అది ఫుల్లీ సేఫ్ కారు. ఆ సేఫ్ కార్లోనే యాక్సిడెంట్ చేస్తే ఏం జరగదు. అది తెలిసి ఇది ఒక నాటకంలా అనిపిస్తుంది. యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నారు, స్కోడా కార్లో వెళ్ళరు. తను ఎలాగో ఏదో విధంగా ఏదో మార్గం తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, కానీ ఫుల్గా ఒక సేఫ్ కార్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడం చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. కాబట్టి నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఏదైనా జరిగింది. విక్టిమ్స్ మేమైపోయాం కాబట్టి మేమేం చెప్పినా బాగుండదు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ షీ హ్యాస్ డన్ ఎ వెరీ వెరీ అన్జస్ట్ అండ్ ఇంప్రాపర్ థింగ్. మా కార్ డ్యామేజ్ అయింది, మా ఆవిడకి ఇంజురీస్ అయ్యాయి. Who will pay for all these things? She should compensate. High damages should be levied on her. పరిహారం అంటే ఏముంది సార్? ఆవిడికి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను కారు మొత్తం రిపేర్ చేస్తానంటుంది, హాస్పిటల్ బిల్లు కడతానండి. ఇక్కడ అది కాదు కదా. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు ముగ్గురిని హత్య చేసే ప్రయత్నం కాదు ఇది. అంతే కదా, సుమారుగా అదే అయింది ఇప్పుడు. ఎందుకంటే తనకి ఎలాంటి సేఫ్ కార్లో తను వస్తున్నో ఆ కార్లో యాక్సిడెంట్ చేసినా తనకేమీ జరగదన్న విషయం తనకు తెలుసు. షీ ఈజ్ ఎ వెరీ లిటరేట్ లేడీ. షీ నోస్ ది సేఫ్టీ ఫీచర్స్ ఆఫ్ ది కార్. కాబట్టి అందులో ఏమి జరగదు. ఎవరితో గుద్దితే వాళ్ళకే నష్టం కలుగుతుందన్న విషయం తనకు తెలుసు. అలా గుద్దాలనుకున్నప్పుడు ఏ కొండకో రాయికో చెట్టుకో గుద్దొచ్చు కదా. మరొక కారుకో లారీకో గుద్దాలని ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఎనీహౌ నాకు అనిపిస్తుందల్లా తనకి కేవలం తన తాలూకు పాపులారిటీ, తన సమస్యను హైలైట్ చేయాలని ఉద్దేశమే తప్ప తనకు సెల్ఫ్ ఇంజురీ అన్నది ఏం ఉద్దేశం లేదు. ఇన్ఫ్లిక్టింగ్ ఇంజురీ అండ్ అదర్ ఈజ్ ఓన్లీ ది ఇంటెన్షన్. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మాత్రం సచ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి సొసైటీలోని ఏ విధంగా శిక్ష జరగాలంటే అందరికీ ఒక లెసన్ అవ్వాలి. ఇది నా తాలూకు పర్సనల్ వ్యూ. అది బికాజ్ వీఆర్ ఫ్రమ్ ద విక్టిమ్ సైడ్. నేను ఎక్కువ చెప్పడం బాగుండదు, బట్ ఇదే కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం. ఎస్ సార్, ఆవిడ ఆత్మహత్యాయత్నం చేయటం ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మిమ్మల్ని హత్యాయత్నం చేయటం, ముగ్గురు పైన కావాలని ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేయటం, ఇది ఇంకో సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు కదండి. చేస్తారు, కానీ ఇంటెన్షన్ టు కిల్ అది కాదు కదా. ఇంటెన్షన్ టు కిల్ ఎనీవన్. కాబట్టి కంప్లీట్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద వెళ్తుంది. ఇది ఏదైనా ఒక హత్య ప్రయత్నం లాగే అయింది. సో సార్ ఎస్ సార్, అవును, సరే మీకు ఆవిడకి పరిచయం లేదు, పాత గొడవలు కూడా లేవు, కూడా హత్యాయత్నం కింద రాదనుకుందాం. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఇప్పుడు ఆవిడ లైసెన్స్ రద్దు చేసి ఆవిడని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ పర్టికులర్ ఇష్యూలో? తప్పకుండా ఆవిడ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఆవిడకి అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష విధించాలి. ఇవన్నీ కరెక్టే. దట్ ఈస్ కంప్లీట్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. సార్, ఒకవేళ ఆవిడకున్న పలుకుబడితో, ఆవిడకున్న డబ్బుతో, ఆవిడకున్న పరపతితో ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం, కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే యాజ్ అన్ అడ్వకేట్ మీరు దీని మీద సీరియస్గా పోరాటం చేసే ఆలోచన ఉందండి? తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి విషయాలు స్వయంగా మనకేం లాస్ జరిగిందో అన్నది కాదు ఇంపార్టెంట్, సొసైటీకి ఎంత లాస్ జరుగుతుందో ఇంపార్టెంట్. ఆ సోషల్ ఆబ్లిగేషన్ మాకు ఉంది. తప్పకుండా మేము ఫైట్ చేస్తాం అవసరం వస్తే. అయితే మరి పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మేము రాగలము, ఎంతవరకు కోఆపరేట్ చేయగలము. బట్ మేము మాత్రం కంప్లీట్ ప్రాసిక్యూషన్ ఫుల్గా సపోర్ట్ చేస్తాం. అందుకే ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాం. జరిగిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాం. తర్వాత వాళ్ళ పోలీసులు మనకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి పగడ్బందీగానే. అన్నీ ఏం జరగాలో అన్నీ చేసాం. తర్వాత తనకు పలుకుబడి ఉంది అంటే మరి
పోలీస్ సిబ్బంది వాళ్ళ తాలూకు ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా వీక్ అని అనుకో అక్కర్లేదు కదా. వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తే వాళ్ళే ఒత్తిడిలో రాకపోతే తప్పకుండా ఆవిడ శిక్ష జరుగుతుంది. సార్ చివరికి ఒక మాట, మీరు ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇంకొకరి జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి ప్రయత్నాలు కంట్రోల్ కావాలంటే ఇలాంటి మహిళలు ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరేమన్నా పబ్లిక్గా అప్పీల్ చేసుకోదలుచుకుంటూ ఉన్నారా? హలో హలో ఎస్, సీనియర్ అడ్వకేట్ సుధాకర్, ఆయన విక్టిమ్ ఇప్పటివరకు మనతో మాట్లాడింది. మాధురి ఎవరినైతే గుద్దిందో తాను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న ఉద్దేశంలో ఇంకో కారును గుద్ది చచ్చిపోవాలనుకుంది. అదేం ఆలోచన, ఇదేం దుర్మార్గపు ఆలోచన అనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు. నువ్వు చచ్చిపోవాలనుకున్నందుకు ఇంకొకరిని చంపడం ఏంటి అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగని రేర్ ఇన్సిడెంట్ ఇది. ప్రమాదవశాత్తు రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగటం చూసాం, బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగటం చూసాం, లేదా లిక్కర్ మత్తులో, డ్రగ్స్ మత్తులో యాక్సిడెంట్లు చేసే వాళ్ళని చాలామందిని మనం ఇంతవరకు చూసుంటాం. కానీ ఈ రకంగా తాను ఆత్మహత్య చేసుకోవాలి అని రోడ్డెమ్మటి వెళ్ళే ఇంకో కారును గుద్దటం ద్వారా ఈ రకంగా చేయటం అనేది ఫస్ట్ టైం. బహుశా పోలీసులకు కూడా ఇది ఒక ఆశ్చర్యకరమైన ఘటనగా ఉంది. అందుకని ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్న దాని మీద పోలీసులు కూడా తల్లబట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి అవతల విక్టిమ్, అవతల ఈవిడ ఎవరినైతే గుద్దిందో ఆ కారులో ఉన్నది స్వయంగా ఒరిస్సా హైకోర్టు సీనియర్ అడ్వకేట్. ఆయన ఇప్పటిదాకా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదు, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాము, ఇవాళ మేము బతుకున్నాము అంటే కేవలం అదృష్టవశాత్తు బతుకున్నాం అంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఎందుకంటే ఈవిడ స్కోడా కారు, ఈవిడ వాడింది హైలీ సేఫ్టీ ఉన్న కారు, హై ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, కంట్రోలింగ్ ఉంటుంది. సో ఇంత పెద్ద కారు వినియోగించి ఆవిడ వెళ్ళి ఒక చిన్న కారు, ఇగ్నిస్ అనేది, మారుతి ఇగ్నిస్ అనేది చిన్న కారు, ఆ కారును ఒక్కసారికి వెళ్ళి గుద్దితే కారులో ముగ్గురు ఉన్నారు. ఆ సమయంలో సుధాకర్, ఆయన సతీమణి, డ్రైవర్ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు వెళ్ళేదారు రోడ్డు పక్కన ఆగారు. వాస్తవానికి తాము వెళ్లాల్సిన రూట్ కోసం ఏ ఇంటికి వెళ్ళాలో అది గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకుంటూ ఉన్నారు, ఎంత దూరం ఉంది, ఆ రూట్ ఏంటి అన్న దాని మీద చెక్ చేసుకుంటున్న తరుణంలో, అది కూడా హైవేలో రోడ్డు పక్కన ఆపి ఉన్న తరుణంలో ఈవిడొచ్చి ఫాస్ట్గా వచ్చి ఆ కారుని గుద్దటంతో ఆ చిన్న కారు ముందుకు వెళ్ళి బోల్తా కొట్టింది. ఎన్ని బోల్తాలు కొట్టింది, ఎన్ని రౌండ్లు బోల్తా కొట్టింది అనేది మనకు తెలియదు. కారులో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, తలకిందులుగా ఇలా అయిపోయారు. అదృష్టవశాత్తు వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకునటం వల్ల ప్రాణాలతో బతుకున్నారు. లేదంటే ఈవిడ గుద్దిన ఆ గుద్దుడికి, ఆ వేగానికి, ఆ కారు బోల్తా కొట్టిన తీరికి, ఆ కారు డ్యామేజ్ అయిన తీరికి చూస్తే వాళ్ళ ప్రాణాలు అప్పుడే పోవాల్సిందే. అదృష్టవశాత్తు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో కారు బోల్తా పడిపోయి ఉంటే ఇలా కూర్చున్న వాళ్ళు కాస్త ఈ పొజిషన్లో అయిపోయారు. ఈ పొజిషన్లో అయిపోతే చుట్టుపక్కల ఉన్న జనం అంతా గ్యాదర్ అయ్యి వాళ్ళ అద్దాలు పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి వాళ్ళందరినీ బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేసి వారిని ఆసుపత్రికి తరలిస్తే ప్రస్తుతం సుధాకర్ అయితే గాయాలు, చిన్న గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ కూడా చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆయన సతీమణికి మాత్రం కొద్దిగా గాయం అయితే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ గాయాలు, కారుకైన డ్యామేజ్ పక్కన పెడితే అసలు ముగ్గురు ప్రాణాలతో బతికుండటమే ఒక పెద్ద రికార్డు అని చెప్పాలి ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద కారుతో అంత వేగంగా వచ్చి కారు గుద్దితే ఆ కారు బోల్తా పడి పక్కన పడితే ఆ కారులోంచి బయటపడ్డారు అంటే నిజంగా వాళ్ళ అదృష్టంగా పరిగణిస్తున్నారు. అందులోనూ ఆ బాధితుడు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాధురిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదని కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మాట్లాడుతున్న సమయంలో సెల్ ఫోన్ సిగ్నల్ కొంత బ్రేక్ అయింది. సో సుధాకర్ గారిని మళ్ళీ అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు యాక్సిడెంట్ విజువల్స్ కూడా చూడొచ్చు. యాక్సిడెంట్ ఎదురుగా రెడ్ కారు బోల్తా పడి ఉందో అది కూడా స్కోడా కారు, అది మాధురి ప్రయాణిస్తూ వచ్చిన కారు. ఆ పక్కన బ్లూ కలర్ది ఇంకో బోల్తా పడిపోయిన కారు మీకు కనపడుతుంది. ఆ కారు ఇప్పుడు మనతో మాట్లాడిన అడ్వకేట్ సుధాకర్ గారు, ఆయన సతీమణి, ఆయన డ్రైవర్ ఆ చిన్న కారు ఇగ్నిస్ కారు అంటే బ్లూ కలర్లో ఉన్న ఆ కారులో ఉన్నారు. ఇక్కడ బోల్తా పడి మీకు కనిపిస్తున్న స్కోడా కారు అంటే రెడ్ కలర్ కారులో మాధురి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో అది కూడా టెక్కల్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఎక్కడైతే దువ్వాడ వాణి ధర్నా చేస్తోందో ఆవిడికి పోటీగా నేను కూడా ధర్నా చేస్తాను, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నా వ్యక్తిత్వాన్ని హరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నాను అంటూ ఆవిడ అక్కడికి బయలుదేరి వెళ్ళే సందర్భంలో అలా నేషనల్ హైవే మీద, అది నేషనల్ హైవే వైజాగ్ నుంచి కోల్కతా వెళ్ళే NH-65 నేషనల్ హైవే, ఆ హైవే మీద వెళ్తున్న సందర్భంలో ఆవిడకి సడన్గా ఆలోచన వచ్చింది, నేను అసలు ఎన్ని మాటలు పడ్డాను కాబట్టి నేను ఈ లోకంలో ఇంకా బతకలేను, నేను చచ్చిపోతానంటూ చనిపోవాలని నిర్ణయించుకుని ఆవిడ ఇమీడియట్గా తన కారుతోనే యాక్సిడెంట్ చేసుకోవాలనుకుంది.
యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్న క్రమంలో ఎదురుగా ఉన్న లారీని గుద్దాలనుకుంది. లారీలు ఏవి ఆ సమయంలో వెళ్ళకపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సుధాకర్ గారికి చెందిన ఈ ఇగ్నిస్ కారు, బ్లూ కలర్ కారు పక్కన కనపడింది. వెళ్ళి దాని ఫెడల్ మనకి దాన్ని గుద్దింది. గుద్దడంతో ఈవిడి కారు బోల్తా పడింది. ఆ గుద్దిన ఈ వేగానికి గుద్దిన ఆ బ్లూ కలర్ ఇగ్నిస్ కారు కూడా బోల్తా పడిపోయింది. సో ఈవిడ కారు కూడా బోల్తా పడింది. కాకపోతే ఈవిడ స్కోడా కారు కాబట్టి డైరెక్ట్ హిట్ కాబట్టి ఈవిడ ఎయిర్ బెలూన్స్ మొత్తం కూడా ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే అది హైలీ సేఫ్టీ వెహికల్ స్కోడా కార్ అని మనకు తెలుసు. సో దాంతో బెలూన్స్ అన్ని ఓపెన్ కావడం వల్ల ఈవిడికి ఎలాంటి గాయాలు కాల, ఎలాంటి చిన్న గాయం కూడా కాల. ఆ బెలూన్లు ఓపెన్ అయిపోయి ఆ బెలూన్ల మధ్యలో ఆవిడ ఉండిపోయింది. కాసేపటికి జనం అంతా వచ్చి డోర్లోంచి ఆవిడని బయటికి లాగారు. ఇక అవతల కారు, ఈవిడ గుద్దిన కారు చిన్న కారు. అది ఇది చూడండి, మీరు దృశ్యాల్లో చూసినా కూడా మీ క్లియర్గా రెడ్ కారు స్కోడా కారు కనపడుతుంది. ఆవిడ గుద్దిన ఇగ్నిస్ బ్లూ కలర్ చిన్న కారు కనపడుతుంది. మారుతి ఇగ్నిస్ కారు అందరికీ కూడా తెలిసి చాలా చిన్న కారు అది స్కోడాతో కంపేర్ చేస్తే. సో ఆ కారులో ఉన్న మనుషులు కారు ముందుకు వెళ్ళిపోయి బోల్తాలు పడి ఉంటే లోపల ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి అసలు ఉన్నామో చచ్చిపోయామో ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాని దారుణమైన సిచ్యువేషన్లో వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా ఉన్నారు. ఒక దశలో ప్రాణాలు పోయాయి అనుకున్న దశలో ఇలా వేలాడుతుంటే తల్లకిందులుగా ఉన్న కారులోంచి చుట్టుపక్కల జనం అంతా వచ్చి సుధాకర్ని, డ్రైవర్ని, ఆయన సతీమణిని వెంటనే బయటికి లాగటం అనేది జరిగింది. ఇది ఒక మిరాకిల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి కారు ఇన్ని రౌండ్లు బోల్తాలు కొట్టి పడిపోయిన తర్వాత కూడా ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇక రెండోది, ఇక్కడ గుద్దిన కారులో ఉన్న మాధురి అయితే అప్పటికి అన్కాన్షియస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అన్కాన్షియస్లో ఉంది కాబట్టి ఒకవేళ ఆవిడేమన్నా మత్తు పదార్థాలు తీసుకున్నారా, డ్రగ్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నారా, ఈ డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి అనే కోణంలోనే నిన్న పోలీసులు ఆవిడ నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఆ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ఏమొస్తుంది అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవేళ బ్లడ్ శాంపిల్స్లో కనుక ఆవిడ మద్యం సేవించి ఉన్నట్టు కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ ఉండుంటే కేసు సివియారిటీ మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మాధురికి మరిన్ని కష్టాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సుధాకర్ గారు చెప్తున్నారు క్లియర్గా ఇదంతా తాను ఆత్మహత్య చేసుకుని చనిపోవటం కోసం చేసింది కాదు, ఇలా గుద్దటం ద్వారా అటెన్షన్ డైవర్షన్ చేయటం ద్వారా ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఒక సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం ఆవిడ చేసింది, పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేసింది అన్నట్టే అనిపించింది తప్ప స్కోడా కారులో వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోరు అన్న విషయం వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయిన మాధురికి బాగా తెలుసు. కావాలనే గుద్దింది. సో నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఎలా అయినా చావు, కానీ మాలాంటి వారిని గుద్ది మా ప్రాణాలు తీసి చచ్చిపోవటం ఏంటి అనేది అడ్వకేట్ సుధాకర్ గారు లేవనెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న. ఆయన ఒరిస్సా హైకోర్టులో పనిచేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీసులకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఒకటి, ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలి అని స్టేట్మెంట్ ఆవిడే ఇచ్చింది. ఎందుకంటే బిఫోర్ కూడా మాధురి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, పర్టికులర్గా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు సందర్భంలో కూడా ఆవిడ చెప్పింది, నేను నా ముగ్గురు పిల్లలతో సహా వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అంటే వాణి ఎదురుగానే ఆత్మహత్య చేసుకుంటాను, లేదా వాళ్ళపై నేనే దాడి చేస్తాను. స్వయంగా చెప్పింది, దువ్వాడ వాణి నేనే తంతాను లేదా నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే. ముందుగానే ఒక హింట్ ఇచ్చిన ఆవిడ ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా కారులో వెళ్ళి ఇంకో కారుని గుద్ది ఇదొక సీన్ని రక్తి గట్టించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందువల్ల ఆ కారులో ఉంటే యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు, ప్రాణాలు పోయే అవకాశం లేదని తెలిసే ఆ కారుతో వెళ్ళి గుద్దింది అనేది అడ్వకేట్ సుధాకర్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటానని ముందుగానే హెచ్చరించింది కాబట్టి ఆత్మహత్య యత్నం అనేది కూడా నేరం కాబట్టి దాని కింద ఆ సెక్షన్ల కింద కేసు నమోదు. ఉద్దేశపూర్వకంగా ఇంకొక కారును గుద్ది వాళ్ళ ప్రాణాలు తీయాలనుకోవటం అనేది, వాళ్ళ ప్రాణాలు తీసి తద్వారా తాను ప్రాణాలు తీసుకోవటం అనేది ఖచ్చితంగా అది హత్యాయత్నమో, డ్రైవింగ్ నెగ్లిజెన్సీ కావచ్చు, ఇట్లా రకరకాల యాక్టుల కింద ఆవిడ మీద కేసు ఫైనల్ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అనేది సుధాకర్ చేస్తున్న డిమాండ్గా కనిపిస్తుంది. సర్తా అశోక్ సిఎస్ ప్రెసెంట్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ చెప్పినట్టు ఇటు చూస్తే కార్ బోల్తా పడిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎగ్జాక్ట్గా స్కోడా కార్ వచ్చి అక్కడ చిన్న ఇగ్నిస్ కారుని ఢీకొట్టడం వల్ల ముందున్న కార్కి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అయితే తను పూర్తి కాన్షియస్లో ఉండి ఈ ఘటన చేసిందా లేకపోతే అన్కాన్షియస్ స్టేజ్లో ఉందా అనేది అయితే ఇంకా పోలీసులు మనకి చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఫస్టే తను సూసైడల్ థాట్స్ తనకు ఉన్నాయి అంటూ కూడా చెప్పడం మనం చూసాము. ఆ సూసైడ్ చేసుకోవాలి అని అనుకునే ముందున్న ఒక కార్ని ఢీకొట్టింది అని కూడా ఆవిడే స్వయంగా స్టేట్మెంట్లో ఒప్పుకుంది. అయితే లారీని ఢీకొడదాం అనుకున్నా కానీ కారే కనిపించింది, అందుకే కార్ని ఢీకొట్టాను అంటూ కూడా చెప్పింది. అయితే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ ఆయన కూడా మనతో మాట్లాడడం మనం చూసాము. ఆయన మాట్లాడుతూ కూడా మ్యాప్ చూడడానికి కొంతసేపు ఆగిన ఆ టైంలో కొన్ని సెకండ్స్లోనే వెనక నుండి ఒక కారు వేగంగా వచ్చి గుద్దేసింది అంటూ కూడా
ఆయన చెప్పడం మనం వింటున్నాము. ప్రెసెంట్ స్క్రీన్ మీద పైన యాక్సిడెంట్ విజువల్స్, కింద మాధురి విజువల్స్, రెండు విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఆమె సూసైడల్ థాట్స్ ఉండి సూసైడ్ చేసుకోవడానికి ఒక కారును కొట్టేసినట్టు కూడా ఆవిడ స్టేట్మెంట్లో స్వయంగా ఒప్పుకుంది. హవెవర్ ఆవిడకి పెద్ద గాయాలు కూడా ఏమీ కాలేదు. అయితే సూసైడ్ చేసుకోవడమే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం తప్పు. ఇక ప్రెసెంట్ వేరే కారులో మనుషులు ఉన్నారు అని తెలిసినా కూడా ఆ కారును ఢీకొట్టడం ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ కింద కూడా ఒక కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆవిడ కాన్షియస్లో ఉందా, కాన్షియస్లో లేదా, ఆవిడ మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా ఇంకా తెలియాల్సింది.